హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనము హౌ టు స్టే సేఫ్ ఆన్లైన్, అంటే ఆన్లైన్లో ఎలా సేఫ్గా ఉండాలి, మన పర్సనల్ డేటాని ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే షేర్ చేస్తాను అండ్ అలాగే జరుగుతున్న స్కామ్స్ గురించి అయితే కూడా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ టిప్ వచ్చేసరికి యూజింగ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనమాట. మనం యూజ్ చేసే పాస్వర్డ్స్ ర్యాండమ్గా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని అయితే యూజ్ చేయాలి. మీరు సింపుల్గా ఈజీగా క్రాక్ చేసే పాస్వర్డ్స్ అయితే పెట్టుకుంటే మీరే మీ పర్సనల్ డేటాని హ్యాకర్కి చేతిలో పెట్టినట్టు అనమాట. సో పాస్వర్డ్స్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఏంటి అంటే, మనం యూజ్ చేసే పాస్వర్డ్లో ఏదైనా కానీ 12 లెటర్స్ ఉండాలి, అంటే 12 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక నెంబర్ ఉండాలి అండ్ అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కావచ్చు, డాలర్ సింబల్ కావచ్చు. సో అలాంటివి అనమాట మన కీబోర్డ్లో అప్పర్ మోస్ట్ కీస్లో ఉంటాయి అనమాట. సో అవి వాటి స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. సో ఇవన్నీ యూజ్ చేసి మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, చాలా ర్యాండమ్ పాస్వర్డ్, చాలా కామన్గా యూజ్ చేసే పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 సో ఇలా పెట్టుకుంటారు. సో ఇది చాలా అంటే చాలా ఈజియెస్ట్ పాస్వర్డ్ అనమాట. దయచేసి మీరు ఎవరైనా ఇలాంటి పాస్వర్డ్స్ యూజ్ చేస్తే వెంటనే మార్చేసుకోండి. సో కొంతమంది అంటారు, నేను స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకున్నా, నాకు అవి గుర్తుండట్లేదు, నేను మర్చిపోతాను అంటే, చాలా యాప్స్ ఉన్నాయండి, పాస్వర్డ్ మేనేజర్ ఉన్నాయి, ఇప్పుడు ఇన్బిల్ట్గా మొబైల్లోనే వచ్చేస్తున్నాయి. సో పాస్వర్డ్స్ అన్నీ మేనేజర్లో అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. సో అలా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసరికి ఫిషింగ్ స్కామ్స్ అనమాట. చాలామంది అయితే చూస్తూనే ఉంటారు. సో మీకు మెసేజ్ రావచ్చు లేదా ఈమెయిల్ కావచ్చు, మీరు లాటరీ గెలుచుకున్నారు లేదా మీరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ కూపన్స్ గెలుచుకున్నారు, మీరు ఈ ట్రిప్కి వెళ్ళాలా, సో కింద ఈ లింక్ క్లిక్ చేయండి, మీరు ఈ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు, లేదా మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. సో ఇలాంటి మెసేజెస్ చాలామంది చూసే ఉంటారు. చూసుంటే ఆ ఏం మెసేజ్ వచ్చింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. సో ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు దయచేసి అలాంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు. చాలామంది ఎల్డర్ పీపుల్, అంటే ఓల్డ్ పీపుల్, చాలామంది కరెంట్ బిల్ పే చేయాలి అని చెప్పి లింక్ వస్తే ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళ అకౌంట్ అంతా జీరో అయిపోవడం. సో ఇలాంటి స్కామ్స్, ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి చాలా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశారు. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే అలాంటి అనానమస్ లింక్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా ఒరిజినల్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ రిలేటెడ్ మెసేజ్ ఏదైనా వచ్చిందనుకోండి మీ అకౌంట్కి సంబంధించి, డైరెక్ట్గా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళండి, లేదా డైరెక్ట్గా ఆన్లైన్లో ఎస్బీఐ బ్రాంచ్కి సంబంధించిన వెబ్సైట్ సెర్చ్ చేసి అందులోనే మీరు ఏదైనా పేమెంట్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా అందులోనే చేయండి. వాళ్ళు మెసేజ్ పంపించిన లింక్ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీ డేటా ప్రమాదంలో ఉన్నట్టే. సో మీ అకౌంట్ జీరో అయిపోవచ్చు, మీ పర్సనల్ డేటా పోవచ్చు, ఏదన్నా జరగచ్చు. ఓకే. అండ్ ఈ ఫిషింగ్ స్కామ్స్లో వచ్చేసరికి ఇంకొకటి అనమాట, ఈ మధ్య చాలా అప్డేట్ అయ్యారు హ్యాకర్స్ కూడా. సో ఏంటంటే, వెబ్సైట్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్ FACEBOOK. సో సి పైన అపోస్ట్రోఫిక్స్ పెడితే అది ఇటాలియన్ లెటర్ అనమాట, గ్రీక్ లెటర్ అవుతుంది. సో మీకు తెలియడానికి కింద అయితే వేస్తాను. సో ఇలాంటి వెబ్సైట్స్ కూడా తయారు చేస్తున్నారు. వెబ్సైట్ క్రియేటింగ్ చేయడానికి ఇప్పుడు ఏం పెద్ద టైం కూడా పట్టట్లేదు, చాలా ఈజీగా క్రియేట్ అయిపోతున్నాయి ఆటోమేషన్తో, ఇప్పుడు అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా వెబ్సైట్స్ కూడా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, మీకు చూడడానికి ఒరిజినల్గానే అనిపించవచ్చు, కానీ దోస్ ఆర్ ఫేక్ వెబ్సైట్స్ అనమాట. చాలా జాగ్రత్తగా మీకు ఆ వెబ్సైట్ నేమ్ చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్యాడ్లాక్ సింబల్ వస్తుంది. సో అది సెక్యూర్డ్ వెబ్సైట్ అని, సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ యూజింగ్ పబ్లిక్ వైఫై. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్లో జరిగింది. సో ఒక 2 years బ్యాక్ నేను నా ఫ్రెండ్స్ నలుగురం కలిసి, కాలేజ్ మేట్స్ అనమాట, సో ఒక కెఫేకి వెళ్ళాము. కాలేజ్ సరౌండింగ్స్లో ఉన్న ఒక కెఫేకి వెళ్ళాము, వెల్ నోన్ కెఫే అనమాట. సో ఆ కెఫేలో పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకున్నారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యింది. సో సంథింగ్ తను ఏదో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కనెక్ట్ అయింది. సో కనెక్ట్ అయింది, అంతా బాగానే ఉంది. షీ డౌన్లోడెడ్ వాట్ ఎవర్ షీ వాంట్ అండ్ వెనక్కి వచ్చేస్తే నెక్స్ట్ డే షీ వాజ్ లిటరలీ క్రయింగ్ సిట్టింగ్ ఆన్ హర్ బెడ్ అనమాట. తను ఏడుస్తుంది. ఏంటి అని చూస్తే తను వచ్చేసరికి చెప్పిన విషయం ఏంటంటే, నా మొబైల్ హ్యాక్ అయింది, నా ఫొటోస్ లీక్ అయిపోయాయి, సమ్వన్ వాళ్ళు ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నా ఫొటోస్కి, లేదా వాళ్ళు మాఫ్ చేసి సమ్ వెబ్సైట్స్లో పెట్టేస్తాము అని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. సో అప్పుడు అర్థమైంది. అప్పుడు తన మొబైల్ ఎక్కడైనా కనెక్ట్ చేసావా వైఫైకి, ఏంటి ఎవరైనా లింక్ పంపిస్తే క్లిక్ చేసావా అంటే, అవును నేను
నిన్న కెఫేకి వెళ్ళాను కదా, సో అక్కడ వైఫై కనెక్ట్ అయ్యాను, నేను నాకు కావాల్సిన రిసోర్సెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి అని చెప్పింది. సో అది అప్పుడు వాట్ హ్యాపెండ్ అనేది మాకు అందరికీ ఒక ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాము. అండ్ దట్ ఈజ్ అనదర్ స్టోరీ, సైబర్ క్రైమ్లో ఏమైంది అనేది. సో ఇలాగా మీరు పబ్లిక్ వైఫై కనెక్ట్ అయ్యేటప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం ఎవరు కనెక్ట్ కాకండి, ఎందుకంటే మీ పర్సనల్ డేటా ఇప్పుడు అంతా కూడా 5G వచ్చేస్తుంది ప్రతి లొకేషన్లో. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దయచేసి VPNs వాడండి. ఇప్పుడు ఇన్బిల్ట్గా ఇప్పుడు మొబైల్లో ఆల్మోస్ట్ సామ్సంగ్ కానీ ఐఫోన్స్ కానీ వీటన్నిటికీ ఇన్బిల్ట్గా VPNs వచ్చేస్తున్నాయి, లేదా థర్డ్ పార్టీ VPNs కూడా ఉన్నాయండి, నార్డ్ VPN, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో ఏదో ఒక VPN వాడండి. VPN వాడడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీ డేటాని అండ్ అలాగే వెబ్సైట్కి మధ్యలో ఒక వాల్ లాగా యాక్ట్ చేస్తుంది. VPN అనేది ఏదైనా కూడా దాని నుండే వస్తుంది అనమాట. ఇట్స్ అ సెక్యూర్ టనల్ టు బీ ప్రిసైజ్. ఏదైనా కూడా డేటా అందులో నుండే వస్తుంది. సో కొంచెం ఫిల్టర్డ్ డేటా అనమాట. సో అందువల్లే ఎవరైనా కూడా పబ్లిక్ వైఫైని యూస్ చేస్తే దయచేసి VPNs వాడండి, దెన్ మీ డేటా సేఫ్గా ఉంటుంది. అండ్ పబ్లిక్ వైఫైస్ యూస్ చేసి ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసినా మీరు ఆ చేస్తున్న ఎవరైనా కూడా మధ్యలో ఏ వ్యక్తి అయినా సరే, ఏ హ్యాకర్ అయినా సరే ఆ డీటెయిల్స్ని అయితే తీసుకోగలడు. సో దయచేసి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే అస్సలు చేయకండి పబ్లిక్ వైఫై యూస్ చేసి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనమాట. మీరు మీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ కానీ రెగ్యులర్గా వస్తున్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ని వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్స్ జనరల్గా మీ బ్రాండ్ సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా సెక్యూరిటీ లూప్ హోల్స్ ఫౌండ్ అవుట్ చేసినా వాళ్ళు దానికి ప్యాచ్గా ఇస్తారనమాట. సో అది మీరు ఇన్స్టాల్ చేస్తే ఆ సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరగదు. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రెగ్యులర్గా చేసుకోండి. నాకు స్టోరేజ్ లేదు, నేను వైఫై కనెక్ట్ లేను, నా డేటా అయిపోతుంది, నా డైలీ లిమిట్ ఇంతే ఉంది అని ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే అది మీ సేఫ్టీ కోసమే వాళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ రెగ్యులర్గా చేయకుండా మొబైల్ని అలా పెట్టేస్తే మీకు సెక్యూరిటీ బ్రీచ్ అవ్వచ్చు, మీ డేటా పోవచ్చు, అండ్ అలాగే మీ మొబైల్ కూడా హ్యాంగ్ అవుతుంది, మీ మొబైల్ కూడా సరిగ్గా అన్ని యాప్స్ వర్క్ కూడా చేయవు అనమాట. సో అందుకనే అందరూ కూడా తప్పకుండా రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి బీ స్మార్ట్ ఆన్ సోషల్ మీడియా అనమాట. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సోషల్ మీడియాలోనే వాళ్ళకి సంబంధించిన A to Z ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సరే డీటెయిల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీ హౌస్ అడ్రస్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ కావచ్చు, మీ మెయిల్ ఐడి కావచ్చు, మీరు ఏదన్నా ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు మీ జర్నీ కావచ్చు, ఏదైనా కూడా ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం, ఎవరు చూస్తున్నారు, ఏంటి అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని పోస్ట్ చేయండి. ఎందుకంటే అలా పోస్ట్ చేసి చాలామంది ఆ ఫొటోస్ని మార్ఫ్ చేసి ట్రాన్సమ్ డిమాండ్ చేయడం సో అలాంటివి జరగచ్చు. అండ్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, మీకు సంబంధించిన స్కూలింగ్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అలాంగ్ విత్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎవ్రీథింగ్ మీరు ఎంత పర్సనల్గా ఉంచుకుంటే అంత బెటర్ అనమాట. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వాడి చాలామంది మీకు తెలియకుండానే మీ పైన ఎడ్యుకేషన్ లోన్స్ ఓపెన్ చేసుకొని ఉంటారు. ఇది కూడా ఒక స్కామ్ జరిగింది. సో ఆ స్కామ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు ఈ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ కూడా నెక్స్ట్ టైం ఆ వీడియో చేస్తాను. అండ్ ఒకటే అండి, సోషల్ మీడియాలో కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఏదైనా పోస్ట్ చేయండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి 2-factor అథెంటికేషన్. చాలామంది ఈ స్టెప్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా సరే ప్రైవేట్లో ఉంచుకోవాలి. అండ్ అలాగే 2-factor అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సెట్టింగ్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి. 2-factor అథెంటికేషన్ అనేది మీరు మీ వెబ్సైట్ మీ అకౌంట్కి ఏదైనా పాస్వర్డ్ పెట్టుంటారు కదా, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినా కూడా మీకు ఓటీపీని అడుగుతుంది. ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. మీ పాస్వర్డ్ గెస్ చేసేసారు అనుకోండి ఎవరన్నా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓటీపీ అంటే మీ మొబైల్కి మాత్రమే మెసేజ్ వస్తుంది. చాలా అడ్వాన్స్డ్ హ్యాకర్స్ మాత్రమే మీ ఓటీపీని కనుక్కోగలరు. ఎందుకంటే అది చాలా ఎఫర్ట్ అండ్ టైంతో కూడుకున్న పని. సో పాస్వర్డ్స్ ఈజీగానే క్రాక్ చేయగలరు, ఓటీపీ ఆర్ హార్డ్ అనమాట. సో అందుకని అందరూ 2-factor అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్కి కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్కి ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్కి కూడా ఉంది, అండ్
టెలిగ్రామ్కి ఉంది, డిస్కార్డ్కి ఉంది. ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హ్యాస్ 2-factor అథెంటికేషన్. సో దయచేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో గైస్, మీరు టిప్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. సో ఒకసారి మనం బ్రీఫ్గా ఏంటి అనేది ఒక సింగిల్ లైన్లో తెలుసుకుందాము. టిప్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్ని యూస్ చేయాలి. అండ్ సోషల్ మీడియాలో స్మార్ట్గా ఉండాలి. సో అకౌంట్స్ని ప్రైవేట్లోనే ఉంచుకోవాలి. నెవర్ పోస్ట్ పబ్లిక్ పోస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2-factor అథెంటికేషన్ ఆన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేయకూడదు. పబ్లిక్ వైఫైస్ని యూస్ చేయకూడదు. అండ్ అలాగే రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి మన డివైజెస్లో. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఆన్లైన్.